హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి వంటగది. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గుత్తి బీరకాయ శాకము. దానికి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, కాజు, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, బీరకాయ సన్నగా కట్ చేసుకోవాలి, ఉల్లి, ఆయిల్, సాల్ట్, ధనియా పౌడర్, ఆవాలు, జీలకర్ర. ముందుగా దీనికి కావాల్సిన పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. స్టఫింగ్: వెల్లుల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్, తర్వాత కాజు, తర్వాత కొబ్బరి. దీన్ని నేను ఫస్టే పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. కొబ్బరి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి దీంట్లో కారం వేయాల్సిన అవసరం ఉండదు. ఒక ప్యాన్ పెట్టుకోండి, తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైందండి, బీరకాయ వేసుకోండి. బీరకాయ కాస్తంత డీప్ ఫ్రై అవ్వాలండి, ముక్క మెత్తగా అయ్యే వరకు వేగాలి. చూడండి, బీరకాయ వేగిపోయింది. ఇప్పుడు ఆయిల్లోకి వెళ్ళి బీరకాయ తీసేస్తాం. ఆయిల్ మొత్తం తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కొద్దిగంత ఆయిల్ ఉన్న దాంట్లో ఆవాలు చిటపటాన కాస్త ఆనియన్ వేసింది. ఆనియన్ కాస్తంత ఎర్రగా గోలాక ముందుగా పేస్ట్ని వేసేయండి. చూడండి, పేస్ట్ని ఇలా చేసుకోవాలండి. ఇందులో కాస్తంత ఉప్పు, ధనియా పౌడర్, ఇది కాస్తంత గోలాలండి, లేకపోతే పచ్చి వాసన పోదు. చూడండి, ఇది దగ్గర పడింది. బీరకాయ నుంచి ముందు పక్కకు పెట్టుకున్నది ఇందులో వేసి ఇది దగ్గరకు వచ్చేసిందండి. ఇది అయిపోయింది శాకం. చూడండి, రెడీ అయిపోయింది గుత్తి బీరకాయ కర్రీ. ఇది చపాతీలోను అన్నంలోను చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ట్రై చేయండి ఇలా.